Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language session 81. ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చేసామంటే జస్ట్ n వాల్యూ తీసుకున్నాము 7 అని. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n 0 నుండి మనం స్టార్ట్ చేసి 0, 1, 2, 3, 4, 5, 6 వరకు మనం తీసుకుంటే 0 నుండి 6 వరకు ఈ విధంగా n వాల్యూ 7 అని ఇచ్చినప్పుడు ఈ విధంగా స్టార్స్ వచ్చాయి. ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. డిఫరెంట్ పద్ధతుల్లో మనం 7 అని ఇచ్చామనుకోండి 7 స్టార్స్ అని రావడం అనేది చూసాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రజెంట్ క్లాస్లో ఇంకా ఫర్దర్గా చూస్తాం. ఈ ప్యాటర్న్ టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ స్టార్ సింబల్స్. ఇంతకుముందు మనం ఏం చేసాము, స్టార్స్ లైన్గా ఈ విధంగా 7 రావడం అనేది చూసాం. దానికి ఎలా వర్క్ అవుతుంది అనే దానికి 7 అయితే కన్నా అవుటర్ లూపు ఇన్నర్ లూపు ఈ విధంగా స్టార్ ఫార్మాట్ వచ్చేటట్టుగా మనం చేసాం. ఓకే, ఇది కాదు, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇవి యూనిట్ 2 అనే దాంట్లో వస్తాయి, తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్నా దీంట్లో ప్యాటర్న్ 2 ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సింగిల్ రో కదా వచ్చింది, ఇప్పుడు అట్లా లేదు. 4 రోస్ తీసుకున్నాను, అప్పుడు 4 రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఈ విధంగా ప్రింట్ అవ్వాలంటే n = ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అన్నాం. నెంబర్ ఆఫ్ రోస్ ఎంత ఇచ్చాను, 4 ఇచ్చాను. అప్పుడు ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4 అన్నప్పుడు ఇక్కడేం వస్తుందంటే కంపల్సరీగా 0 వస్తుంది, ఎస్, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. అంటే n 4 ఇచ్చినప్పుడు 4 - 1 n - 1 కాబట్టి 0, 1, 2, 3 వరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, స్టార్. n వాల్యూ ప్రతిసారి n ఎంత ఉంది, 4 కాబట్టి 4 టైమ్స్ మల్టిపుల్. స్టార్ ఇంటూ 4 అంటే 4 స్టార్ 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 స్టార్. మళ్ళీ సెకండ్ రో 0ది అయిపోయింది, 0 పాసిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు 1 పాసిబిలిటీ వస్తుంది. 1 పాసిబిలిటీలో 0 రో అయిపోయింది. 1 రోలో 4 టైమ్స్ స్టార్, 2 రోలో 4 టైమ్స్, 3 రోలో 4 టైమ్స్. ఎలా అనేది ఇప్పుడు చూస్తాం. ఈ ప్రోగ్రామ్ తీసుకొని టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ ఇక్కడ వరకు చాలు, దీన్ని కాపీ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఆల్రెడీ అదే ప్రోగ్రామ్ ఉంది, దీన్ని రీప్లేస్ చేస్తాం, దాంతో పేస్ట్ చేసాం. ఇక్కడ టు ప్రింట్ గివెన్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ఏ 1 రో కాదు, ఇప్పుడు ప్యాటర్న్ 2. ఇది ప్యాటర్న్ 2 ఏమంటుంది ఇక్కడ చూడండి, టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ స్టార్ సింబల్స్. ఇది అనమాట టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది, టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ స్టార్ సింబల్స్. ఓకే, ఈ వన్స్ ఇవంతా తీసేస్తా, అవసరం లేదు. ఇండెంటేషన్ కోసం ఈ విధంగా పెట్టాను. ఓకే, ఇది మనకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇక్కడ కామెంట్ లైన్ పెట్టినా. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటుంది, మీ ఇష్టం ఇచ్చిన రోస్ ఇవ్వండి. ఫర్ I 0 నుండి స్టార్ట్ అయ్యి ఎంతవరకు n వాల్యూ మీరు ఎంత ఇస్తే అంత అన్ని టైమ్స్ ప్రింట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్లో సేవ్ యాజ్ అని చెప్పి ప్యాటర్న్స్ ప్రోగ్రామ్ 1, ఇప్పుడు ప్రోగ్రామ్ 2 అని సేవ్ చేస్తాను. ఓకే, పోయేసి దీంట్లో క్యాప్స్ లాక్ ఆఫ్ చేసేసాను. prg2.py ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఇచ్చాను, 4 అని ఇస్తాను. ఫస్ట్ 4 వచ్చేసింది. మళ్ళీ ట్రై చేస్తాను, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 7 అని ఇస్తాను, 7 స్టార్స్. మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 11 టైమ్స్ ఉంది, 11. ఈ విధంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రింట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. ఓకే, ఇది డాక్యుమెంటేషన్ కోసం నేను ఏం చేస్తానంటే ఈ విధంగా సేవ్ చేస్తాను. దిస్ ఈజ్ 1 టైప్. నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్కి వస్తే టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ ప్రొవైడెడ్ ఫిక్స్డ్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ n ఇంటూ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n ఎట్ స్ట్రింగ్ n అని చెప్పినాం.
ఇంతకుముందు మనకు స్టార్లు అవి కావాలంటే మామూలుగా స్టార్ పెట్టేసాం. ఇప్పుడు అట్లా లేదు. n వాల్యూ 3 అని ఇచ్చారనుకో, ఆ n వాల్యూనే ప్రింట్ చేయాలి. అంటే 3 ఇచ్చారు, 3 3 3 అని ప్రింట్ చేయాలి. దానికోసం మనం ఏం తీసుకున్నామంటే స్ట్రింగ్ అని చెప్పి తీసుకున్నామంట. స్ట్రింగ్ అని తీసుకుంటే అదే వస్తుంది. ఇది ఎలా అనేది మనం చూడాలని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n వాల్యూ ఎంత ఇచ్చారు, 3 ఇచ్చాం. ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే మనకు ఇక్కడ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాం. ఓకే, దాని మీన్స్ ద ఫాలోయింగ్ ఈజ్ ద output. I am expecting which output? This output. ఇదే కాపీ చేసి ఇక్కడ వేస్తా. నాకు కావాల్సిన అవుట్పుట్ ఇది కాపీ. ఓకే, సో వాట్ ఈస్ ద వే? ఇప్పుడు ఇది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏం చేసామంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ అనేసి తీసుకున్నాం. ఫస్ట్ థింగ్ దిస్ ఈజ్ ఓకే. తీసుకున్నప్పుడు ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతుంది. అది ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగినప్పుడు నేను ఇస్తాను. ఎంత ఇస్తాను? 3 ఇస్తాను. 3 ఇచ్చిన వెంటనే అదేం చేస్తుంది? ఫస్ట్ రో ఫిల్డ్ విత్ 3 3 3. ఫస్ట్ రో ఫిల్డ్ విత్ 3 3 3. In the same way, next row filled with second row filled with which one? 2 2 2. In the same way, third row filled with 1 1 1. Okay, in the same way second row also, second row okay. For I in range of n అన్నప్పుడు ఇక్కడ for I in range of n అన్నాం అనుకోండి. for I in range of n అని అంటే దీంట్లో ఏముంటుందంటే 0, 1, 2 అనేసి 2 3 టైమ్స్ మనకు వస్తుంది. అంటే స్టార్ట్స్ విత్ 0 ఎండ్ విత్ n-1 కాబట్టి ఆ విధంగా వస్తుంది. Now what I want to take is first row should filled with 3, second row should filled with 2, third row should filled with 1. So first row 3 3 3, second row 2 2 2, third row 1 1 1. This is the meaning of that what I am telling. So 3 3 3 3 3 3. That means what? అంటే n minus I only, n minus y only. That is n minus I means n minus 0. That is equals to 3 minus 0 is equals to 3. That is the meaning. Okay, I value is beginning with 0. అందువలన n minus 0, 3 minus 0 is equals to 3. In the same way ఇక్కడికి వస్తే second row second time I plus plus that means I plus plus means I is equals to I ఎంత ఉంది beginning 0 plus ఇప్పుడు I plus plus అన్నప్పుడు ఎంత అయింది 1. that is equals to 1 ఇప్పుడు I. that means ఇప్పుడు నాకేం రావాలా 2 2 2
that is equals to, that is nothing but n minus I is equals to, what is that, 3 minus 1, I value 1, that is equals to 3 minus 1 enta 2. We are going to get 2 2 2 2. Okay, now coming to third row, third time I plus plus, that is equals to I, what is the I now, 1 plus 1, that is equals to how much, 2. I value 2 అయింది. That means నాకేం రావాలో ఇక్కడ, that means 1 comma 1 comma 1, that is, what is n minus 2, that is equals to now 1. We are going to get 1. So దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే 3 3 3, that is equals to n minus I beginning, n minus I star అంటే multiplication with n. Similarly 2 2 2, similarly 2 2 2, here also what is that, n minus beginning ఏంటి, n minus 0, first n minus 0, that means 0 ఇది 0. Next here n minus 1 star into n minus 1 ఎంత, 2 into star, 3 times 2 ప్రింట్ కావాలి. పైన n minus 0 అంటే 3 minus 0, 3 అనేది n times అంటే n అంటే ఎంత, 3 times ప్రింట్ కావాలి. In the same way 1 1 1, that means n minus 2 into n, 3 minus 2 అంటే 1, 1 అనేది n times ప్రింట్ కావాలి, అంటే 3 times ప్రింట్ కావాలి. అదే ఇక్కడ ఏం చేసినాం అంటే ప్రింట్ ఆఫ్ str bracket begin and str of మళ్ళీ bracket n minus I అని పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసాము. ఇక్కడ ప్లస్ అని పెట్టి, అంటే ఫస్ట్ స్ట్రింగ్ వచ్చే ఫార్మాట్ ఏంటంటే నెంబర్ ఫార్మాట్ వస్తుంది. ఒకటి ప్రింట్ అయిన తర్వాత మనకు గ్యాప్ రావాలి, గ్యాప్ బ్రాకెట్ క్లోజ్ asterisk n ఎంత 3 బ్రాకెట్ క్లోజ్. దిస్ ఈజ్ ద ఫార్మాట్. సో ప్రోగ్రామ్ ఏమైంది ఇప్పుడు, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. n is equals to int input enter number of rows for I in range of n. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఉందనుకుంటాను, చూస్తాం. లేదు, అది వేరే ప్రోగ్రామ్. దీన్ని కాపీ చేసి దీంట్లో మనం పేస్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్, ప్యాటర్న్ 3 ప్రోగ్రామ్. ఇది ప్యాటర్న్ 3. ఇది నెంబర్ ఫార్మాట్ కాబట్టి స్టార్ లేదు, నంబర్ అన్నమాట, నెంబర్ సింబల్స్ విత్ నెంబర్ సింబల్స్. ఓకే, ఫైల్ లేకపోయి సేవ్ యాజ్. దీంట్లో ప్యాటర్న్ 1లో లాస్ట్ తీసేసి 3 అని పెట్టి సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లోకి పోయేసి CLS క్లియర్ py.prg3.py అన్మ్యాచ్డ్ సింటాక్స్ ఎర్రర్ n ఈజ్ ఈక్వల్స్ టు, ఓహో ఆ వన్స్ అవి తీసేయాలి. ఓకే, సో ఇండెంటేషన్ ఇప్పుడు అంతా కరెక్ట్గా సరిపోయింది. కంట్రోల్-S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు CLS నౌ
ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటా ఉంది. నేను 3 ఇస్తాను. చూడండి 3 3 2 2 ఉండండి, ఒక్కటేదో మిస్ అయినట్టుంది. 2 2 స్ట్రింగ్ n-1 స్ట్రింగ్ I in range of n is equals to int input enter number of rows. ఓకే. for I in range of n. ఓకే. print str n-i. అది n-i. this is the program. alt tab. now cls. now enter 3 3 3 3 2 2 2 1 1 1. అలాగే మళ్ళీ రన్ చేస్తాం. కావాలంటే ఈసారి 7 ఇస్తాను. 7 7 7 6 6 6 5 5 5 4 4 4 2 2 2 1 1. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈసారి 11 ఇస్తాను. చూడండి 11 11 11 10 10 10 9 9 9. ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో మనకు డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది. దీనికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే సేవ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఈ విధంగా మనం ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకుంటూ రావచ్చు. ఇంకా మనం కొన్ని ప్యాటర్న్స్ తర్వాత చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.